అందరికీ నమస్కారం, శుభోదయం. మనము అంతా మన మంచికే అనేటువంటి మాట చాలాసార్లు విని ఉన్నాం. అంటే ఏది జరిగినా మన మంచికే అనేటువంటి అర్థం వస్తుంది. ఈ రెండు మాటలు మనకు చాలాసార్లు విని ఉన్నాం. అయితే ఇది ఎట్లా మంచిది అనేటువంటిది ఈ మాట కొందరికి ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. అయితే పూర్వకాలం ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు దగ్గర మంత్రి ఉండేవాడు. ఎప్పుడు కూడా రాజుకు అన్ని రకాలటువంటి సలహాలు ఇస్తూ మరి ఎప్పుడు కూడా ఏది జరిగినా మన మంచికే రాజా అనేటువంటి ఒక అలవాటుగా మారిపోయింది. సరే, రాజు కూడా మంచి జరుగుతుంది కాబట్టి మంచిదే కదా అని రాజుని మెచ్చుకుంటూ ఉండేవాడు. అయితే ఒకానొక సందర్భంలో పండ్లు కోసేటప్పుడు, తినేటువంటి పండ్లు కోసేటప్పుడు ఆ రాజు యొక్క వేలు తెగిపోయింది. రక్తం గారుతున్నది, బాధ కలుగుతున్నది, విలవిల్లాడిపోతున్నప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి మంత్రి సహజంగా వేలు తెగినప్పుడు కూడా రాజా ఏది జరిగినా మన మంచికే అనడం జరిగింది. రాజుకు చిరెత్తుకొచ్చింది, కోపం వచ్చింది. ఏది జరిగినా మనకని నా వేలు తెగిపోయి బాధపడుతుంటే, నేను బాధపడుతుంటే, రక్తం గారుతుంటే ఈ మంత్రికి ఏంది పిచ్చెక్కిందా? ఇది కూడా నా మంచికే అంటుండి ఎట్లా మంచిది అని చాలా కోపం కొట్టాడు. ఎట్లయినా సరే ఈ మంత్రికి బుద్ధి చెప్పాలని అనుకున్నాడు, మనసులో పెట్టుకున్నాడు. ఆ విధంగా మరి 2-3 రోజుల తర్వాత మరి వేటకు వెళ్ళడం జరిగింది. సహజంగా రాజుల ప్రవృత్తి వేట కాబట్టి మరి వెంబట మంత్రి కూడా ఉన్నాడు, సైనికులు ఉన్నారు. అయితే వెళ్తూ వెళ్తూ దారి తప్పిపోయారు. దారి తప్పిపోయిన తర్వాత ఈ రాజు ఏం చేశాడంటే మంత్రిని ఏదో ఒకటి ఆయన మీద కక్ష తీసుకోవాలనుకున్నాడు కాబట్టి వెంటనే ఆ మంత్రిని ఏం చేశారంటే ఒక బావి ఉంది, ఆ బావిలో నూకేశాడు కోపంతో. నూకేసి ఏమన్నాడంటే ఏది జరిగినా మన మంచికే అన్నావు కదా, ఇగో నీకు బావిలో నూకేశాను, ఏది జరిగినా మన మంచికే అనేటువంటి మాట వెటకరంగా అని వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోంగ అక్కడ అడవిలో ఆటవికులు వాళ్ళ సాంప్రదాయం ప్రకారము ఒక మనిషిని కాళికాదేవికి బలి ఇవ్వాలని చూస్తున్న ప్రయత్నం చేసి కాళికాదేవికి పూజలు అన్నీ చేశారు. ఇక నరుణ్ణి, ఒక నర మాంసాన్ని బలి ఇవ్వాలి, ఒక మనిషిని బలి ఇవ్వాలని చూస్తుండ్రు. ఎవరు మనిషి దొరుకుతారని చూస్తున్నారు అన్నట్టు. అప్పుడే వీళ్లకు ఈ రాజు కాలకర్మానికి మరి ఆ ఆటవికుల కంటపడ్డాడు. ఆటవికులు రాజును బంధించేసి పరిశీలించారు మొత్తము. మరి ఎట్లా బలి ఇవ్వాలంటే శరీరంలో ఏ భాగం కూడా లోపకుండా ఉండకూడదు. వెంటనే రాజు అంతా కూడా సరిగ్గా ఉన్నాడు, కానీ చివరికి చూశారు ఈ ఏలు తెగిపోయింది కాబట్టి వెంటనే రాజును విడిచిపెట్టడం జరిగింది. అప్పుడు రాజు, అరే మంత్రి నాకు అంతా మంచికే జరిగింది కదా, ఈ వేలు ఈ విధంగా అయిపోయింది అని బాధపడుతూ పశ్చాత్తాపడుతూ ఇట్లా జరిగింది ఏంది అని అక్కడి నుంచి మళ్ళీ ఆ గోతి దగ్గర వెళ్ళడం జరిగింది. గోతి దగ్గరికి వెళ్ళేసి మరి మంత్రిని గోతి నుంచి బయటకు తీశాడు. అప్పుడు మంత్రి అన్నాడు, ఏది జరిగినా మన మంచికే అని చెప్పాను కదా రాజా, నీకు వేలు దిగడం వల్ల నీకు కాళికాదేవికి బలి ఇవ్వడం అనేటువంటిది అయిపోయింది కదా, మరి నేను చెప్తే లేదా, నా మీద కోపంకి వచ్చారు మీరు, నన్ను బాయిలో నూకేసిపోయారు. అదే సరే, అది సరే కానీ మంచిదే కానీ నాకైతే ఏలు దిగడం వల్ల నాకు మంచి జరిగింది, కానీ నేను బాయిలో నూకినా కదా, బాయిలో నూకేయడం వల్ల నీకేం లాభం కలిగింది, మరి నీకేం మంచి జరిగిందంటే రాజా, నీవు ఇద్దరం కూడా వాళ్ళకు పట్టుబడ్డబడితే నీవైతే వేలు తెగింది కాబట్టి నువ్వు తప్పించుకున్నావు. అన్నీ మంచిగా ఉన్నటువంటి నన్ను దేవికి బలిచ్చేవాళ్ళు కాబట్టి ఇది నాకు కూడా మంచి జరిగింది బాయిలో నన్ను నూకేయడం వల్ల అని మంత్రి రాజుగారితో అనడం జరిగింది. ఈ విధంగా ఆ రాజు మరి మంత్రి ఇద్దరు కూడా బలి నుంచి తప్పించుకోవడం జరిగింది. కానీ రాజు మాత్రము మంత్రి యొక్క సలహాలను విని ఆయన అన్నటువంటి మాటలు అంతా మన మంచికే, ఏది జరిగినా మన మంచికే అనేటువంటిది చాలా సంతోషపడ్డాను. అంటే దీని కథ యొక్క సారాంశం ఏంటంటే ఈ లోకంలో కూడా, మానవ జీవితంలో కూడా, ఈ సమాజంలో కూడా ఏది జరిగినా మన మంచికే అనేటువంటి దృక్పథంతో వెళ్ళాలనేటువంటిదే దీని యొక్క ఉద్దేశం. జై శ్రీరామ్.